పురాణ గాథల ప్రపంచానికి స్వాగతం. ఓం నమః శివాయ. ఇది తమిళనాడు రాష్ట్రంలోని తిరువణ్ణామలైలో ఉన్న పవిత్రమైన శైవ క్షేత్రం అరుణాచలేశ్వర ఆలయం. ఇది శైవ భక్తుల హృదయాలలో అత్యంత పవిత్రమైన పంచభూతలింగాల్లో ఒకటిగా విరాజిల్లుతోంది. అగ్నిలింగం. ఈ క్షేత్రానికి సంబంధించిన ఒక అద్భుతమైన పురాణ కథ ఉంది. ఓసారి బ్రహ్మ మరియు విష్ణు ఎవరు గొప్పవాడు అనే విషయంపై తర్కములో పడిపోతారు. అప్పుడు పరమశివుడు వారికి తన సర్వశక్తిమంతత్వాన్ని చూపించేందుకు అనంతమైన అగ్ని స్తంభంగా ప్రబలిస్తాడు. బ్రహ్మదేవుడు హంసగా మారి ఆ అగ్నిస్తంభం శిఖరాన్ని వెతకడానికి పైకి ఎగిరిపోతాడు. విష్ణువు వరాహ రూపంలో భూమి లోపలికి వెళ్లి ఆ స్తంభానికి అడుగుని తెలుసుకోవాలనుకుంటాడు. చివరికి ఇద్దరికి అర్థమవుతుంది, శివుని మహిమ అపారమైనది, అనంతమైనది అని. ఈ అగ్ని స్తంభమే అరుణాచలేశ్వరుడుగా భూమిపై దర్శనమిచ్చాడని విశ్వాసం. తిరువణ్ణామలై పర్వతమే ఆ శివ స్వరూపమని భక్తులు నమ్ముతారు. ఇక్కడ ప్రతి సంవత్సరం కార్తీక దీపం సందర్భంగా ఆ పర్వత శిఖరంపై పెద్ద దీపం వెలిగించబడుతుంది. అది అగ్ని లింగానికి సంకేతం. లక్షలాది భక్తులు ఆ దీపాన్ని దర్శించేందుకు వస్తారు. అరుణాచలేశ్వరుణ్ణి స్మరించుకోవడం ద్వారా మనలోని అహంకారాన్ని త్యాగం చెయ్యొచ్చు. అది మనకు జ్ఞానాన్ని, శాంతిని, మోక్ష మార్గాన్ని అందిస్తుంది. ఇలాంటి మరిన్ని పురాణ గాథల కోసం ఆదిత్య స్టోరీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.